హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ వంటిల్లు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి బెండకాయ మసాలా కర్రీ అండి. ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి, బగారా రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుందండి. మరి సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఇలా ఇంచున్నర కట్ చేసి పెట్టుకున్న 1 కిలో బెండకాయ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇదే ప్యాన్లోకి ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకొని ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు కారం ఈ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చండి. 1 పావు టీ స్పూన్ చొప్పున జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకోవాలి. వేసుకొని ఈ టమాటాలని మగ్గనివ్వాలి. టమాటాలు ఇలా మగ్గాక ఇందులోకి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా కలిపి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలాక ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బెండకాయలని ఇందులోకి వేసుకొని బాగా కలపాలి. ఈ మసాలా అంతా కూడా బెండకాయలకి పట్టేలాగా 3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా బెండకాయలకు పట్టింది కదండి. ఆయిల్ కూడా పైకి తేలింది చూడండి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. అంతే, వెరీ టేస్టీ బెండకాయ మసాలా కర్రీ రెడీ అండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.